జీవితం ఆనందమయంగా, సంతోషంగా జీవితాన్ని గడపడానికి డబ్బు అవసరమని మనందరికీ తెలుసు. కానీ మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా మనం ఎప్పటికీ కొనలేనివి కూడా కొన్ని ఉంటాయి. మనం అలాంటి సంపదలను పొందాలనుకుంటే మనకు పూర్తిగా దేవుని యొక్క అనుగ్రహం అవసరం. ఈ ఆధ్యాత్మిక వీడియోలో డబ్బుతో కొనలేని సంపదను పొందడానికి ఒక రకమైన దీపం వెలిగించి గణేశుణ్ణి ఏ విధంగా పూజించాలో మనం తెలుసుకుందాం. రేపు మనకి భౌమా చతుర్థి, మనకి తెలుగు నూతన సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి చతుర్థి రోజు. అలాగే మిగతా ఏ రోజుల్లో, రేపు మిస్ అయిన వాళ్ళు ఇంకా ఏ రోజుల్లో ఈ పూజ చేసుకోవచ్చు, ఆ విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ బ్యూటీ హోమ్. మన శ్రీ పద్మిని పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను. సరే, ఇది చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించే వైపు పరిగెడుతూనే ఉంటాం. మనం ఆ డబ్బు దేనికి సంపాదిస్తాం? కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా ఉండడానికి మాత్రం మనం డబ్బు సంపాదిస్తూ ఉంటాం. అయితే ఎంతటి కష్టమైనా దాన్ని సరి చేయడానికి డబ్బు ఒక్కటే సరిపోదండి. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనివి, డబ్బుతో సాధించలేనివి చాలా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. మరి అవే మన జీవితాలని తదుపరి స్థాయికి తీసుకెళ్లేవి. ముఖ్యంగా సంతాన ప్రాప్తి, శారీరక ఆరోగ్యం మరియు ప్రశాంతమైన నిద్ర వంటివి అలాంటివిగా పరిగణించబడతాయి. మనం డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయండి. వాటిని పొందడానికి గణేశుని పూజించే పద్ధతిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వారంలోని 7 రోజులు గణేశుని పూజించడానికి పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ముఖ్యంగా బుధవారం, మంగళవారం చతుర్థి తిథి వచ్చిన రోజు, సంకష్ట చతుర్థి రోజు, అలాగే మనం ప్రతిరోజు గణేశుని పూజిస్తే మనకు అన్ని రకాల సంపదలు లభిస్తాయని కూడా అంటారు. ఈ విధంగా పూజించడం ద్వారా మీకు ఏ సంపద లభిస్తుందో తెలుసుకోవడమే మనకి ఉన్న సూక్ష్మమైన పద్ధతి. మనం కోరుకున్న సంపదను పొందాలని మరియు గణేశుడి యొక్క పరిపూర్ణ కృపను పొందాలని కోరుకునేవారు గణేశుడి ఆలయంలో ఈ పూజను నిర్వహించడం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పబడింది. మీరు వరుసగా 9 లేదా 11 లేదు అంటే 21 రోజులు తీసుకున్నా, అంటే కంటిన్యూగా 21 రోజులు తీసుకున్నా పర్వాలేదు, లేదు అంటే వారాలు, బుధవారం రోజు కానీ మీరు ఈ యొక్క పరిహారాలు, ఈ దీపం మీరు వెలిగించవచ్చు. లేదా ఆ సంపద మీకు లభించే వరకు, మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక మీకు లభించేంత వరకు కూడా ఈ దీపాలని వెలిగించవచ్చు. అలా వెలిగిస్తామని సంకల్పం చేసుకోవాలి. సంతానం కోసం ఇబ్బంది పడుతున్న వారు ప్రతి మంగళవారం, ముఖ్యంగా రేపు భౌమా చతుర్థి రోజు వినాయకుడి ఆలయాన్ని సందర్శించి 2 పసుపు కుంకుమలతో అలంకరించిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసిన 2 ప్రమిదల్ని, మట్టి ప్రమిదల్ని తీసుకొని 2 ఒత్తుల్ని ఒక వత్తిగా చేసి లేదా జిల్లేడు ఒత్తులు వేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి వెలిగించి పూజిస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదే విధంగా శుక్రవారాల్లో ముఖ్యమైన నువ్వుల నూనెతో దూదివత్తిని వేసి 5 ముఖాల దీపం వెలిగించి గణేశుని పూజించడం ద్వారా కూడా మన శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, మనం బాగా నిద్రపోతాము, మరియు సంపదకు శ్రేయస్సుకు కూడా లోటు ఉండదు. పంచముఖ దీపం అందుబాటులో లేకపోతే 5 మట్టి ప్రమిదలలో కూడా మీరు దీపాలు నువ్వుల నూనెతో కూడా దీపం వెలిగించవచ్చు. కానీ పంచముఖ దీపం వెలిగిస్తే చాలా చాలా విశేషం. మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అదేంటి, శుక్రవారం మంగళవారాల్లో అమ్మవారినే కదా పూజిస్తాము, దుర్గాదేవికి రాహుకాలలో దీపాలు అవి వెలిగిస్తాం కదా, మీరేంటండి విఘ్నేశ్వరుని పూజించమని చెప్తున్నారో అని అనుకోకండి. ఆ జగన్మాత వల్ల సృష్టించబడిన గణేశుణ్ణి ఈ దీప పద్ధతిలో గనక, దీప పరిహారంతో గనక మనం పూజిస్తే తప్పకుండా మీరు జీవితంలో మీకు సంపదకు లోటు ఉండదు, శ్రేయస్సుకు లోటు ఉండదు, ప్రశాంతంగా జీవించగలుగుతారు. సంతానం కోసం చేసేవారు సంతాన ప్రాప్తి పొందుతారు. అలాగే జీవితంలో మనకి లభించవు అనుకునే అనేక రకాల సంపదలు మన వచ్చి చేరుతాయి. అందుకని ఈ చిన్న విషయాన్ని పాటించడానికి ట్రై చేయండి. ముఖ్యంగా రేపటి నుంచి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. భౌమా చతుర్థి చాలా చాలా విశేషం. మంగళవారం చతుర్థి రావడం అంటే చాలా విశేషంగా చెప్పబడతారు. కాబట్టి ఆ చతుర్థి వచ్చి మంగళవారం రోజు వస్తే గణేశుని పూజిస్తే ఇక మనకి తిరిగి ఉండదండి. మనం ఏం కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అందుకని చిన్న విషయాన్ని పాటించి మీరు కూడా
సంతోషంగా ఉండాలని, మీరు కోరుకున్నవి మీరు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తానండి. అలాగే శ్రీ పంచమి పూజా నీడ్స్లో ఏమైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి.